ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ రాష్ట్ర రాజకీయాన్ని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. రాయదుర్గ పట్టణంలో సీతారామాంజనేయ కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆపద సమయంలో ప్రాణాపాయ సమయంలో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులకు ఈ రక్తదాన శిబిరం ఎంతగానో దోహదపడుతుందన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడారు. 29వ వర్ధంతి సందర్భంగా నందమూరి తారక రామారావు పట్టణంలోని సీతారామాంజనేయ పటంలో రక్తదాన శిబిరానికి విశేష స్పందన రావడం గర్వకారణమన్నారు. నందమూరి తారక రామారావు రాష్ట్రంలో విప్లవాత్మక రాజకీయ మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. కథానాయకుడిగా అట్లాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సృష్టికర్తగా రాజకీయాల్లో ప్రజానాయకుడిగా వెలుగొందిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా రాయదుర్గం నియోజకవర్గంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రామారావు గారే రాజకీయాల్లోకి రాకపోతే ఈరోజు కూడా పేదవాళ్ళకి పట్టెడన్నం దొరికేది కాదు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు లభించేది కాదు, ప్రభుత్వ యంత్రాంగం పేదవాడి ముంగిట నిలబడేది కాదు. అట్లాంటి మహత్తర కార్యక్రమాలన్నింటినో మాండలిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2 రూపాయలకే కిలో బియ్యం అందజేశాడు పేదవాడికి. కట్టుకోవడానికి జనతా వస్త్రాలు ఇచ్చాడు. ముఖ్యంగా రైతులను ఆదుకోవడానికి 50 రూపాయలకే పంపు సెట్లకు మరి విద్యుత్ సరఫరాను చేసిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆయన రాజకీయాల్లో ప్రారంభించిన అనేక కార్యక్రమాలు, పేదవాడికి పక్కా ఇళ్ల నిర్మాణం కానీ, అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల భాగస్వామ్యంతో తెలుగు గ్రామీణ క్రాంతి పథం పేరుతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, రోడ్లు, సిమెంట్ రోడ్లు, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేయడం కానీ, అనేక వినూత్న కార్యక్రమాలకు, సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువుగా రాజకీయాల్లో ఉన్న ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన ఆ సంక్షేమ శ్రేయోరాజ్య స్థాపన కోసం ఈరోజు నారా